హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మనకి ఈ శారీని ఒక కస్టమర్ ఇచ్చారు, డిజైన్ కూడా మనకే వదిలేశారు ఆప్షను. అసలు నా కస్టమర్స్ చాలా దేవుళ్ళండి. ఎందుకంటే వాళ్ళకు నచ్చిన డిజైన్ చెప్పరు, ఆప్షన్ నాకే వదిలేసేస్తారు. నీకు నచ్చిన డిజైన్ పెట్టేసాక అంటారు, అంతేనండి. నిజంగా అలాంటి కస్టమర్స్ దొరకటం మన అదృష్టం. ఇంకొంతమంది ఉంటారండి, ఎంత నీట్గా కుట్టినా ఇలా కుట్టావు అలా కుట్టావు అని పేర్లు పెడతానే ఉంటారు. మనం ఎంత హ్యాపీగా ఎంత సాటిస్ఫాక్షన్గా కుట్టినా వాళ్ళని మనం మెప్పించలేం. అలా అని వాళ్ళకి నచ్చిన డిజైన్ పెట్టినా మనం వాళ్ళు ఏదో ఒక వంకలు పెడతానే ఉంటారు. ఇలాంటి కస్టమర్స్ మీకు ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం నాకు ఒక కామెంట్ చేయండి. కానీ ఒక్క విషయం చెప్తానండి, మా టైలర్స్ అందరికీ ఒక మంచి హ్యాబిట్ ఉంది. అదేంటంటే మాకు ఇచ్చిన కస్టమర్స్కి నీట్గా స్టిచ్ చేసి వాళ్ళకి నచ్చిన డిజైన్ స్టిచ్ చేసి వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్నే మేము చూడాలనుకుంటామండి. ఇంక మా దగ్గరికి వచ్చేస్తే ఏ పండగ లేదు, ఏ పెళ్ళి లేదు. ఎందుకంటారా? పండగల సీజన్లో కస్టమర్స్కి చెప్పిన టయానికి మేము వర్క్ అందజేయాలి. పెళ్ళిళ్ళ సీజన్లో సేమ్ అలానే. ఇంక మాకు రెస్ట్ ఎక్కడ ఉండిద్దండి? మీరు చెప్పండి. ఏ కస్టమర్ అయినా వాళ్ళు చెప్పినట్టుగా స్టిచ్ చేసి వాళ్ళు మేము కుట్టింది వేసుకుంటే వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్సే మా హ్యాపీనెస్ అనుకుంటాం. కానీ ఈ ఒక్క మాట మాత్రం నిజమండి, టైలరింగ్ కష్టాలు అంతా ఇంత కాదండి బాబు. ఎందుకంటారా? చూసిన ప్రతి ఒక్కళ్ళు నీకేంటమ్మా ఒక బ్లౌజ్ కుట్టుకుంటే 200 వస్తాయి, ఒక డ్రెస్ కుట్టుకుంటే 300 వస్తాయి అంటారండి. ఆ 200 అయినా 300 అయినా ఎక్కడి నుంచి వస్తాయండి చెప్పండి? ఎన్ని అనుకున్నా ఏం చేస్తామండి? మా టైలర్స్ బాధలు అంతా ఇంత కాదు, ఆ బాధలు మాకు ఒక్కళ్ళకే తెలుస్తాయి. సారీ అండి, మిమ్మల్ని మాటల్లో పెట్టి నేను ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చెప్పడం అయితే మర్చిపోయాను. మీకు ఈ ఫ్రాక్ ఎలా కుట్టాలో ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అంటే ఏమీ అనుకోకుండా చిన్న కామెంట్ ఇచ్చేయండి. అదే చేతులతో నా వీడియోని ఒక లైక్ చేయండి. నచ్చితే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఫైనల్లీ నా ఫ్రాక్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. ఎలా ఉంది? బాగుందా? బాగుంటే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.